ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఆగస్టు మొదటి పక్షమైనటువంటి 1 నుంచి 16 రోజు మొదటి పక్షంలో అంతర్భాగంగా ముందుగా రాసులలో ఏ రాసులో ఏ గ్రహం ఉందో తెలుసుకుందాం. శని భగవంతుడు వచ్చేసి రేవతిలో ఇక్కడ మనకు మీనరాశి సంచారం చేస్తున్నారు. అలాగే కుంభరాశిలో రాహు, కేతు వచ్చేసి సింహరాశి, అలాగే మిథున రాశిలో వచ్చేసి బృహస్పతి, శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు. రవి బుధులు వచ్చేసి పక్షం మొత్తంగా కర్కాటక రాశిలో ఉంటారు. కేతువు కుజులు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తారు. ఇది గోచారం. చంద్రుడు 2.5 రోజుకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మన జాతకం, మన యొక్క సంస్థలో మనకు ఈ యొక్క ఆయుర్వేద సమస్యలకు సంబంధించిన వారికి కన్సల్టేషన్ పౌడర్ వాళ్ళు కూడా మన సంస్థలో పరిచయం కాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి సంగీతానికి, అస్ట్రాలజీకి, అలాగే యోగాకి ఉన్న సంబంధాన్ని మనం పరిచయం చేయడం జరుగుతుంది. దానిపైన మీకు ముందు చెప్పిన విధానంలో ఈ యొక్క విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్ దొరుకుతుంది మార్కెట్లో. ఎవరైనా కన్సల్ట్ అయితే వాళ్ళకి నేను లింక్ పంపించగలను. అందులో చూస్తే మీకు నేను చెప్పేది ఎంతవరకు నిజం అనేది కరెక్ట్గా తెలుస్తుంది. విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్. ఓకే. నెక్స్ట్ ధనుర్రాశి, ధనుర్లగ్నం తీసుకున్నట్లయితే మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర 4 నెక్స్ట్ ధనుర్రాశి తీసుకున్నట్లయితే మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ 1 పాదం కలిపి ధనుర్రాశి ధనుర్లగ్నం కిందికి వర్తిస్తుంది. ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకంటూ ఒక ఉపాధి ఏర్పరచుకోవటానికి మీరు ఎన్ని రోజులు పడుతున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో కేవలం ఉపాధి మాత్రమే. హయ్యర్ లెవెల్లో ఎడ్యుకేషన్, ప్రమోషన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేసేవారికి, అది కూడా ఏ రంగాలు, ఐఏఎస్, ఐపీఎస్, ఇవే కాకుండా స్పోర్ట్స్ రంగం, న్యాయవాద వృత్తులు, అనేక రకమైనటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లలో వర్క్ చేసేవారికి, వీరందరికీ కూడాను తమను తాము ఉద్ధరించుకునే నైపుణ్యం పెరుగుతుంది. ఎలా ఎడ్యుకేట్ చేసుకుంటారు, ఏ వేలో వెళ్తే మనం రీచ్ అవుతాం అనేది మీరు ఎడ్యుకేషన్లో ఉన్నా, ఆల్రెడీ రన్నింగ్ జాబ్లో ఉన్నా ఇది జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. వివాహమైన వారికి సంతానం కలిగే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. తల్లి యొక్క సపోర్ట్ బాగుంటుంది. ధనురాశి వారికి 6వ ఇంటిపతి లాభాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా సప్తమంలో ఉన్నాడు. కానీ ఆయన సప్తమంలో యోగించాడు కాబట్టి మిశ్రమ ఫలదాతగా ఉండే అవకాశం ఉంది. శత్రు రుణ రోగ బాధల నుంచి మీరు ముందు బయటపడడానికి ప్రయత్నించే ఫలితాలు చివరిలో సుఖాంతమయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకంటూ ఒక లెవెల్ బేస్ పెంచుకోగలుగుతారు. ఆ బేస్లో మీరు చాలా వరకు ఇమిడిపోగలుగుతారు. ధనుర్లగ్నం వారు గొప్ప దీక్షాపరులు, దృఢ సంకల్పం కలిగినటువంటి వారు, మొండివారు, అలాగే ఫైటింగ్ నేచర్ ఉంటుంది వీళ్ళకి. ప్రాబ్లం రాని ఫైట్ చేద్దామన్నట్టుగా ఉంటారు. ఈ విధానంలో ఉంటారు కాబట్టి చాలా వరకు మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కుజుడు, కేతు వచ్చేసి మీకు భాగ్యస్థానంలో ఉన్నారు. అంటే మోక్ష చింతన గురించి ఆలోచిస్తారు. పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. పంచమాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి కుజుడు మీకు భాగ్యంలో ఉండడం, సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, సంకర్షణ కూడా ఉంటుంది. కేతు వచ్చేసి మీకు దశ యొక్క భాగ్యంలో ఉండడం వైరాగ్యాన్ని కలగజేస్తుంది. ధనుర్లగ్నం ధనుర్రాశి వారికి మీకు అష్టమంలో బుధాదిత్యం ఉంది. ఇది పెద్దగా యోగించదు. బిజినెస్లో చిన్న చిన్న నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పెషల్లీ రొయ్యల చెరువులు యొక్క, అలాగే చేపల చెరువులు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్స్లలో పనిచేసేవారు వీరికి ఎక్కువ ఇబ్బంది. అలాగే ఈ యొక్క కళలకు సంబంధించినటువంటి వృత్తులలో వ్యాపారం చేసేవారికైనా, జాబ్ చేసేవారికైనా కొంచెం వ్యతిరేకత కలిగే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. మిమ్మల్ని మీరు ఇంకా ఫాస్ట్గా ముందుకు పురోగతి పయనించాలనుకునే వారికి
మూడో ఇంట్లో రాహువు కొంతవరకు సహకరించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రాహువు మీకు మళ్ళీ సపోర్ట్ చేసి ముందడుగు వేయిస్తాడు. కాకపోతే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని మీరు ముందుకు చదువుకొని రాహుకాలంలో మంగళవారం రోజు 3 నుంచి 4:30 వరకు చదువుకున్నట్లయితే మీకు ఇంకా మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.